ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదళనే బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావంఘ్రీ స్వకీయావభిదధరో దక్షిణో యస్య పాణి తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం ఊరుగో వామపాణి శ్రీవత్సంకశ్చ లక్ష్మీర్యదురశిలసతస్తం భజే వెంకటేశం తం భజే వెంకటేశం. ఇది వెంకటేశ్వర ధ్యాన శ్లోకం. ఈ రూపాన్ని అంతటి మన హృదయంలో ముద్రించుకుంటున్నాం. అందరూ దర్శిస్తున్నారు కదా స్వామి రూపం ఎలా ఉందో. ఊర్ధ్వౌ హస్తౌ పైయున్న చేతుల్లో, బిభ్రతౌ శంఖచక్రే శంఖచక్రములున్నాయి, క్రింద ఉన్న చేతులు చాలా చిత్రంగా ఉన్నాయి. ఈ ముద్రలే చాలా ఆశ్చర్యం అండి. ఇలా పట్టుకోవడం ఏంటి, ఇది చూపించడం ఏమిటి, దానికో భావం మనకి పురాణమే చెప్తోంది. భవిష్యత్తు పురాణం. కఠిన్యస్త కరేణాపి నిజ పాదాబ్జగామినాం రుణాం భవపయోరాశిం కటిదఘ్నం ప్రదర్శయన్ విరాజతే వెంకటేశ సంప్రత్యపి రమాపతి. ఇది భవిష్యత్తు పురాణ వాక్యం. దాన్నే వెంకటేశ్వర ధ్యాన శ్లోకంలో మహర్షులు అందిస్తూ సేవ్యావంఘ్రీ స్వకీయావభిదధరో దక్షిణో యస్య పాణి తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం ఊరుగో వామపాణి. వెంకటేశ్వర ఉపాసన అని ఒకటి ఉన్నదండి ప్రత్యేకించి. అష్టాక్షరి ఉపాసన, శ్రీ విద్య ఉపాసన, చాలా ఉపాసనలు ఉన్నాయి. కానీ వెంకటేశ్వర ఉపాసన చెయ్యాలనుకునే వాళ్ళకి మాత్రం ఈరోజు ఉపాసనా మర్మములన్నీ వస్తున్నాయి. ఇక్కడ ధ్యాన శ్లోకం ఆ వెంకటేశ్వర మంత్రానికి ఇప్పుడు చదివింది ధ్యాన శ్లోకం. అందుకే వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రానికి కూడా దీన్నే ధ్యాన శ్లోకంలో చదువుతారు. ఇప్పుడు చదివినది విశేషమైన శ్లోకం. ఇందులో రూపాన్ని చూస్తూ తత్వాన్ని భావించమని చెప్తున్నాడు స్వామి. నడుము దగ్గర చేతిని పెట్టుకున్నాడు, కుడి చేత్తో చూపిస్తున్నాడు పాదాన్ని. దీని అర్థం ఏమిటయ్యా అంటే రమ్యమైన భావం ఇక్కడ కనబడుతోంది చూడండి. ఈ సంసారం ఒక సాగరం అని అందరూ ఒప్పుకుంటారు కదా. ఒప్పుకోక ఏం చేస్తారు, అనుభవిస్తున్నాం కనుక. ఎందుకంటే మునిగిపోయాం, మామూలు సాగరం కాదు. ఈ సంసార సాగరంలో మునకలే తప్ప తేలడం లేదు ఇక్కడ. కానీ ఈ సంసార సాగరంలో ఉన్నాం. పోనీ ఒడ్డునుంటే పడకుండా ఉండేదానికి జాగ్రత్త పడతాం. పడిపోయాం ఆల్రెడీ, ఇప్పుడే పడున్నాం. కానీ ఒడ్డుకు చేరాలంటే దీంట్లోంచే వెళ్ళాలి కదా. ఎలా వెళతాం? ఒకటండి, ఒక మహాప్రవాహం ఉంటే మనకి ముంచేసేటంత లోతుందనుకోండి వెళ్ళలేం. ఇప్పుడు ముంచేటంత లోతుంది ఆ ప్రవాహం. అలా కాకుండా ఆ ప్రవాహం కనీసం మొలబంటి లోతు అనే మాట విన్నారు కదా. ఇవన్నీ ఒకప్పుడు తెలుగు మాటలు అంటే ఇప్పటి తెలుగువారికి అర్థం కాని మాటలు. మొలబంటి లోతు అని ఒక మాట ఉన్నది. మొలబంటి అంటే కటి వరకే వస్తుంది ఇక్కడ. అలా మనకు ఒక తోవలో ఒక నదో ప్రవాహమో కనబడింది అనుకోండి, మొలబంటి లోతుంటే దిగిపోతాం హాయిగా ఒడ్డుకి వెళ్ళడానికి. ఎందుకంటే అందులో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, మొలబంటి లోతే. కానీ సముద్రం సంసార సముద్రమో లేదా సంసార ప్రవాహమో ఏదానండి, మొలబంటి లోతు లేదు, ముంచేయడంతుంది. ఎలా స్వామి తరిస్తాం అంటే స్వామి ఒక మాట చెప్తున్నట్ట. ఇదిగో చూడండి అని కుడి చేత్తో చూపిస్తున్నాడు. దేనిని? తన పాదాన్ని చూపిస్తున్నాడు. ఈ పాదాన్ని కానీ మీరు పట్టుకుంటే ఈ సంసార ప్రవాహం మీకు మొలబంటి లోతు అవుతుంది అని చెప్పడానికి ఇలా చేయబట్టేటాను ఇక్కడ. ఎంత అందమైన మాట! ఆ మాటే సేవ్యావంఘ్రీ స్వకీయావభిదధరో దక్షిణో యస్య పాణి తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం ఊరుగో వామపాణి అని ధ్యాన శ్లోకం వర్ణిస్తే పురాణం నృణాం భవపయోరాశిం కటిదఘ్నం ప్రదర్శయన్. దీన్ని బట్టి ఒక్క మాట తెలుస్తున్నది. తత్వతః భక్తితో వెంకటేశ చరణాలను ఆశ్రయిస్తే సంసారంలో ఉన్న మనకి ఇది ముంచేసేటంత బాధాకరంగా అనిపించకుండా ఇందులోంచి హాయిగా ఒడ్డు అంటే మోక్షము, ఒడ్డుకి సులభంగా వెళ్ళగలము. అంటే వెంకటేశ్వర పాదాలను ఆశ్రయించిన వారు సులభంగా మోక్షం పొందగలరు అని ఆయన మూర్తి చెప్తున్నదయ్యా అనే భావాన్ని సాక్షాత్ పురాణమే మనకు చెప్తున్నది. ఇది ఎవరి కవిత్వంతో తెలుసుకోవాల్సింది కాదు. అటువంటి రమ్యమైన ఆ స్వరూపం అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. ఈ మాట చూసారంత విశేషంగా ఉన్నదో. అప్రాకృత శరీరాయ అంటే స్వామి స్వరూపము అప్రాకృతము. ప్రాకృతము అంటే పంచభూత వికారాలతో ఉంటే ప్రాకృతం. అప్రాకృతం అంటే ఆ వికారాలు లేవవి. ఆ శ్రీనివాస రూపం అనంతమూర్తయే నిత్యం అనంత శరసే నమః. బ్రహ్మదేవుడికి విరాట్ రూపం చూపించి తర్వాత ఈ రూపాన్ని చూపించే అర్థం ఏంటి? అందులో విరాట్ రూపం ఉంది. విరాట్ రూపమే మనకు అలా కనబడుతుంది. అందుకే అన్నమయ్యకైతే ఒకసారి అలా కనబడి అంటాడు, ఏమిటి రూపం? చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నులివే ఇనచంద్రులు అని వర్ణించాడు ఆయన.
ఆయన ఆభరణాలన్నీ ధరించాడు కదా, రత్నాలు ఉన్నాయి. అవి ఎలా కనబడుతున్నాయంటే ఆకాశంలో నక్షత్ర మండలాల్లో కనబడుతున్నాయి. నేత్రములు సూర్యచంద్రుల్లా కనబడుతున్నాయి. అంటే నాకు కనబడింది విరాట్ పురుషుడు, అది చెప్తున్నాడు. కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలులవే పతకములనవే మింటి పొడవైనట్టి మించు కిరీటం అదే జంటల నమరు శంఖచక్రాలవే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలనున్నవి. అలాంటి విరాట్ పురుష దర్శనం చేశాడు ఆయన. విశ్వామిత్రుల వారికి ఒకసారి విరాట్ పురుష దర్శనమైందట స్వామి వద్ద. దీన్ని బట్టి వెంకటేశ్వర సహజంగా అనంతమూర్తి. అందుకే అనంతమూర్తయే నిత్యం అనంత శిరసే నమః సరీసృప గిరీశాయ పరబ్రహ్మన్ నమో నమః. సరీసృప గిరీశాయ, సరీసృపం అంటే సర్పం, సరీసృప గిరీశాయ అంటే సర్పగిరీశుడు అనగా శేషాద్రిపతేన స్వామి పరబ్రహ్మన్ నమో నమః. ఇంకొక మాట అండి, కలియుగంలో పెద్ద పెద్ద సాధనలు జపాలు తపాలు ఇవేవి కాదుట. వెళ్ళి వెంకటేశ్వరుడి విగ్రహాన్ని కళ్ళారా చూస్తే వేల యజ్ఞములు చేసిన ఫలితము. జన్మ తేషాంగి సఫలం తే కృతార్థశ్చ నేతరే వెంకటేశే పరే దేవే దృష్టేవా పూజతేపివా. అలాంటి స్వామిని చూడడం కానీ పూజించడం కానీ ఈ రెండు అంత దివ్యమైనవి. అందుకే మహాత్ముడైన అన్నమయ్య ఆయన చూస్తూ అంటాడు, ఈ స్వరూపం సామాన్యం కాదు. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు. చూడండి తత్వం ఎలా చూడాలో. అందుకే అన్నమయ్య భక్తుడయ్యాడు. బయట కనబడే మామూలు అందం కాదు, ఆయనలో ఉన్న అసలు అందాన్ని చూపిస్తున్నాడు. ఈయన నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు. నిత్యం సత్యం అని రెండు మాటలు వేశాడు. నిత్యం అంటే ఎప్పుడు ఉండేవాడు, సత్యం అంటే ఏ మార్పు లేకుండా ఉండేవాడు. అందుకు రెండు పదాలు వేశాడు ఇక్కడ. అంతేగాని ఒకప్పుడు అలా ఉంటాడు ఒకప్పుడు అలా ఉంటాడంటే ఒకప్పుడు తగ్గి ఒకప్పుడు పెరుగుతూ ఉంటే పరిపూర్ణత ఎక్కడా? అందుకే నిత్యం అన్నప్పుడు సత్యం కూడా అంటేనే పరిపూర్ణత. ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి వెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఈ కీర్తనలో ఏ వేల్పు పాదయుగ మెలయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతంబనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజ దాసులీ పుణ్యులు ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు. ఎంత పరవశించి అంటున్నాడు అన్నమాచార్య. కనుక చూస్తున్న రూపం ఏ వేల్పు పాదయుగము ఇలయు ఆకాశము. ఎవరి పాదములు భూమి ఆకాశము అన్నాడు. ఇదేమిటండి, పాదములు భూమి అంటే సరిపోతుంది కానీ భూమి ఆకాశం అన్నాడు ఏంటంటే, ఒక పాదంతో భూమిని కొలిచి ఒక పాదంతో ఆకాశాన్ని కొలిచిన త్రివిక్రముడు ఆయన. ఇలా పాదాలతో రెండు కొలిచి అంటే ఆయన ఎక్కడున్నాడు? నువ్వు ఊహకందని విధంగా ఉన్నాడు. అది తెలుసుకో ఇక్కడ. అంతేకాదు ఆయన ఊపిరి తీస్తున్నట్ట. ఆయన ఊపిరి తీస్తే నీకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా దగ్గరికి వచ్చి ఊపిరి తీస్తే గాలి తగులుతుంది. అసలు నీకు తగిలే గాలే ఆయన ఊపిరి అన్నాడు. ఎంత గొప్ప మాట ఇక్కడ. ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులీ పుణ్యులు ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హితమనోభావుకుడు. అటువంటి అనంత రూపుడుగా ఉంటాడు ఈ సర్పగిరిపై ఉన్నటువంటి స్వామి. కనుక మనకు కనబడుతున్న అందమైన రూపం అనంతమైన విరాట్ రూపమే అని చూపిస్తూ ఆ స్వరూప వైభవంలో ఒక్కొక్కటి దర్శించబోతున్నాం. దీన్ని దర్శించిన వారు ఎలా ఎలా చూశారో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధానంగా ఈ స్వరూపంలో కనబడేటువంటి వదన సౌందర్యం, సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు. వింటాంగానే ఒక్కసారి భావించండి. ఊరికిన వినడం కాదు, భావనాత్మకంగా వినాలి. సర్వావయవ సౌందర్య సంపద ఆయన రూపం ఉందే, అది గొప్ప అందమైన రూపం. ప్రతి అవయవము అందమే. దీన్ని వర్ణిస్తూ పింగళి సూరణ అని ఒక తెలుగు కవి కళాపూర్ణోదయం అనేటువంటి కావ్యంలో మణికంధరుడనే గంధర్వుడు భారతదేశంలోని క్షేత్రములు చూస్తూ వెంకటాద్రికి వచ్చి స్వామిని చూసేట. చూసినప్పుడు ఆ అందం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు చూడండి. ఇక్కడ మనం కూడా ఆయనతో పాటు చూస్తామని ఆశ. ఇన్ని వర్ణనలు ఎందుకు తెచ్చుకోవడం అంటే మన ధ్యానం కోసం తెలుసుకోండి. ఆ మూర్తిని విడిచిపెట్టాలి అనిపించకుండా చెప్తూ ఉన్నటువంటి వర్ణనలు. ఆ పాదపద్మాలు చూస్తూ ఉంటే దృష్టి అక్కడ నుంచి కదలదు. ఆ పైకి ఎలా వెళ్తాం పీతాంబరం దగ్గరికి అన్నాడు. పైకి ఎలా వెళ్తాం పీతాంబరం దగ్గరికి అంటే వెళ్ళిందా లేదా దృష్టి? పీతాంబరం చూస్తూ ఉంటే దృష్టి అక్కడి నుంచి కదలదు. ఆ పైకి నడుము దగ్గరికి ఎలా వెళ్తా ఉన్నాడు అంటే వెళ్ళిందనమాట. ఆ భావం ఎలా చూపిస్తున్నాడంటే, పదపద్మములు చిక్కి పాయదు నా దృష్టి
కనకాంబరమున కేకరణి తెత్తు. కనకాంబరం అంటే బంగారు వస్త్రం. స్వామికి ఇప్పుడు బంగారు వస్త్రం కడతారు, పీతాంబరం అండి ఇక్కడ. పద పద్మముల చిక్కి పాయదు నా దృష్టి కనకాంబరమున కేకరణి తెత్తు. కనకాంబరమున కీల్కొనిన చలింపదే ఉదరబంధమున ఎట్లొదగ గుర్తు. ఆ కనకాంబరంలో తగులుకుని మరి పైకి వెళ్ళదే, ఉదరబంధం దగ్గరికి ఎలా వెళ్తాను? ఉదరబంధమున ఇంపొంది భేదిల్లదు శ్రీవత్సమునకెట్లు చేరదిగుతూ. ఆ కటి దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. వక్షస్థలంలో ఉన్న శ్రీవత్సలాంఛనాన్ని ఎలా చూస్తాను అంటూ శ్రీవత్సలాంఛనం దాకా వెళ్ళిపోయాడు. శ్రీవత్సమున తారసిలన రానేరదు కేలుదామరలకు ఏ క్రియ మరల్తూ. ఆ వక్షస్థలాన్ని చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోతున్నాం. ఆ చేతుల్ని ఎలా చూస్తామో, కేలుదామరుల గళశ్రీలమోవి. ఒక్కసారి ఆ చేతులు చూశాక ఆనందపరవశుడినై ఉండిపోతాను. కంఠాన్ని ఎలా చూస్తాను? ఆ కంఠాన్ని చూస్తుంటే అక్కడి నుంచి కదలదే చూపు. ఆ ముఖాన్ని ఎలా చూస్తాను అంటూ ముఖం దాకా తీసుకెళ్ళిపోయాడు. ఆ ముఖం ఎంత అందంగా ఉన్నదంటే, మోవి మకర కుండలముల గళమండలముల నాసిక కనుగవ కనుబొమలు కుంతలములందు ఎందు పర్విన విడజాలదేమి చెప్ప. మొత్తాన్ని స్వామి రూపాన్ని చూస్తుంటే మనస్సు వెనక్కి రాదు, అతుక్కుపోతుంది. అటువంటి మహాసౌందర్యమైనటువంటి స్వరూపం. అందుకే అలాంటి స్వరూపం ఎక్కడా గోచరం కానటువంటి ఆ స్వరూపాన్ని చూసిన ఆనందంతో అనంతాళ్వారైనటువంటి మహాభక్తుడు గొప్ప మాట అంటాడు. స్వామి ముఖము శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్త. వెంకటేశ్వరుడి ముఖము ఎల్లవేళలా నా మనస్సులో ఉండుగాక. ఇది వివరిస్తున్నాడు. ఆ ముఖం ఎలా ఉన్నదయ్యా అంటే, ఆ దివ్యమైన స్వరూపము హైమోర్ధ్వపుండ్రమకుటం. హైమోర్ధ్వపుండ్రమజఘన్మకుటం సునాసం. అందమైనటువంటి ఊర్ధ్వపుండ్రములు లిఖించబడి ఉన్నాయి. హైమోర్ధ్వపుండ్రమజఘన్మకుటం. అంతేకాదు, తీయకుండా ఉంచిన కిరీటము అజహన్మకుటం సునాసం. చక్కని నాసిక, మందస్మితం, చక్కని చిరునవ్వు, మకరకుండల చారుగండం. అటూ ఇటూ మకర కుండలములున్నాయి. శాస్త్రప్రకారంగా పురుషుడి చెవులకి మొసలి ఆకారంలో ఉన్న కుండలాలు పెడతారు. పురుష దేవతలకి శ్రవణాభరణాలు అవి ఇక్కడ. అందుకు మకరకుండల చారుగండం, బింబాధరం, ఎర్రని పెదవులు, బహుళ దీర్ఘ కృపాకటాక్షం. మొత్తం ముఖం ఎంత బాగున్నదని. ఎందుకంటే ధ్యాన ప్రక్రియలో భాగవతంలో సుఖయోగిందులు చెప్తూ, ముందు పాదాలని ధ్యానించు, తర్వాత పీతాంబరాన్ని ధ్యానించు, తర్వాత సన్నని నడుమును ధ్యానించు, ఆపై విశాల వక్షస్థలం, రమ్యమైన 4 భుజాలు, కంఠం, ఆ తర్వాత వదనం. ఆ వదనం దగ్గర దృష్టి నిలుపు అన్నాడు. ఇంకా అక్కడి నుంచి కదిలించు, ఆ ముఖమే నిలిచిపోవాలి. ఎందుకంటే ముఖం భావ ప్రకటన స్థానం. స్వామివారికి మనపై ఎలాంటి భావం ఉందో ముఖం చెప్తుంది. ఏమిటయ్యా అంటే, ఆ కనుల నుంచి కరుణ, పెదవుల్లోంచి చిరునవ్వు. ఎవరైనా మనల్ని చూడగానే నవ్వేరనుకోండి, అమ్మయ్య అనిపిస్తుంది మనకి. అందుకని చూడగానే ముఖం చిట్లిస్తే అయ్యో అనిపిస్తుంది. నవ్వేరంటే అర్థం ఏంటి? వారికి మనపై ప్రసన్న భావం ఉంది, సుముఖ భావం ఉంది అని అర్థం. మీరు ఎప్పుడు చూసిన వెంకటేశ్వరుడు నవ్వుతూ ఉంటాడు అంటే మీ పట్ల ఆయనకి ఎప్పుడు ప్రసన్న భావం ఉందని అర్థం ఇక్కడ. అంతేకాదు, ఆయన హృదయంలో 3 భావాలు ఉన్నాయి. ఒకటి దయ, రెండవది జ్ఞానం, మూడవది ఆనందం. దయా, జ్ఞానము, ఆనందం, ఈ 3 భావాలు కలిసి ఆయన పెదవుల మీద నవ్వుగా, ఆయన కన్నుల్లో కాంతిగా కనబడుతుందయ్యా అన్నాడు ఇక్కడ. అటువంటి ఆ వదనం హృదయంలో ఉండాలి గనక హైమోర్ధ్వపుండ్రమజఘన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. అందుకే త్యాగరాజస్వామి వారు వెంకటేశ్వర దర్శనానికి బయలుదేరి వెళ్ళాక అప్పుడు స్వామివారికి ఏదో ప్రత్యేకమైన కైంకర్యం జరుగుతూ తెర వేశారండి. విఐపి వచ్చాడు తెర తీసేయని రోజులు కావు కదా అవి. ఎందుకంటే మన కోసం స్వామి కైంకర్యాలు మార్చకూడదు, స్వామి కైంకర్యాలకు అనుగుణంగా మనం ఉండాలి. ఇక్కడ ఆయన జరగాల్సినవి జరుగుతూనే ఉండాలండి ఇక్కడ. ఎందుకంటే స్వామి ముందు విఐపీలు ఎవరండి? భక్తుడే విఐపి. మన దృష్టిలో విఐపీలు వేరు, స్వామి దృష్టిలో విఐపీలు వేరు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు భగవానుడు భక్తిని మాత్రమే చూస్తాడు. మొత్తాన్ని త్యాగరాజస్వామి వారు వచ్చేటప్పటికి తెర వేసినది. వెంటనే త్యాగరాజస్వామి వారు ప్రసిద్ధి చెందినటువంటి సంగీత విద్వాంసుడు. ఎందుకంటే త్యాగరాజస్వామి వారు రాజాస్థానాల్లోకి వెళ్ళకపోయినా త్యాగరాజ కీర్తి ఆ రోజుల్లో వ్యాపించిందండి బాగా. అందుకే స్వామివారు వచ్చారండి ప్రధానమైన వాళ్ళు. అంటే
ఆయన చెప్పారు, స్వామి కైంకర్యాలకి మన అవరోధం కల్పించకూడదు, మనం ఎదురు చూడాలి అని ఎదురుగా నిలబడ్డాడు ఆయన. నిలబడ్డప్పుడు ఆయనకు ఓ భావం కలిగింది, స్వామి నువ్వున్నావు అక్కడ, నేనున్నాను ఇక్కడ, తెలుస్తూనే ఉంది నిన్ను చూడలేకపోతున్నాను. దేనివల్ల? తెర వల్ల. తత్వదృష్టి చూడండి ఎలా వెళ్ళిపోయిందో. ఎప్పుడు భక్తుడి దృష్టి వేరు, మన దృష్టి వేరు. తొందరగా తీసేయమనండి, కావాలంటే పూజారికి 100 ఎక్కువ ఇద్దాం, ఇలాంటివి మన దృష్టి. భక్తుడి దృష్టి వేరు, అతను తత్వదృష్టితో చూస్తాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు అక్కడున్నావని తెలుసు కానీ చూడలేకపోతున్నాను. ఉన్న నిన్ను చూడకుండా అడ్డుకున్న తెర. అలాగే ప్రపంచమంతా నువ్వు ఉన్నావని అంటూ ఉంటారు, అంతే కదా, అయినా తెలియబడట్లేదు. మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. సూర్యుడు చంద్రుడు నీ నేత్రాలు, విశ్వం నీ శరీరం అని నేను చదివాను, అంతా నువ్వే అని అంటాను, కానీ నువ్వు ఉన్నావని అనుభూతి ఎందుకు రాదు నాకు? ఏది అడ్డుకుంటోంది? దాని పేరు మాయ. ఈ మాయ అడ్డుకుంటోంది. కనుక నీకు నాకు మధ్య ఈ తెర కాదయ్యా ఉన్నది, మాయ అనే తెర ఉంది. అది ఉండడం వల్లే నేను తెలుసుకోలేకపోతున్నాను. కనుక ఈ తెర తీయమని కాదు, ఆ తెర తీయవయ్యా అని అడుగుతున్నానయ్యా అంటూ, తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా, మాలోని తెర తీయగరాదా, శ్రీ తిరుపతి వెంకటరమణ తెర తీయగరాదా. ఈ తెర ఎలా ఉన్నదంటే, తెరను కూడా పోల్చుకోలేని తెర. వల అని పోల్చుకోలేకుండా ఏదో ఉందనుకుని చిక్కుకుపోతే మృగాలు, అలాగే మాయ అని తెలుసుకోకుండా మేము దాన్ని చిక్కుకుపోయి నిన్ను చూడలేకపోతున్నాం. వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది, వేగమని మతముననుసరించిన త్యాగరాజనుత మదమత్సరమును తెరతీయగరాదా, లోని తెరతీయగరాదా. ఈ తెర వల్ల ఎంత ప్రమాదం అంటే, పరమపురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్నది, నాలోని తెర తీయగరాదా. ఈ మాయ వల్లే ధర్మమేంటో తెలియదు, తెలిసినా ఆచరించే బుద్ధి పుట్టదు. ఈ మాయ వల్లే మోక్షమేంటో అర్థం కాదు, అర్థమైనా ప్రయత్నించే సాధన ఉండదు. కనుకనే పరమపురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్నది, నాలోని తెర తీయగరాదా. ఈ కీర్తన ఆలపిస్తూ లోపల వెంకటేశ్వర స్వామిని చూశాడు. లోపల దైవాన్ని చూస్తే బయట కనబడతాడు, తెలుసుకోండి. ఇక్కడ మనం రివర్స్లో వస్తాం, అందుకే లోపల కనబడ్డు బయట కనబడ్డు. బయట చూద్దాం అప్పుడు లోపల ఉంటే నమ్ముతామని, కానీ లోపల చూస్తే బయట కనబడతాడు. ఈ భావనతో ఎప్పుడైతే త్యాగరాజు తాదాత్మ్యం చెంది ఆనందాశ్రువులు రాల్చుతున్నాడో, ఎవరి ప్రమేయం లేకుండా వెంటనే తెరబడిందండి కింద. స్వామి దర్శనం జరిగింది ఇక్కడ, అత్యద్భుత దర్శనం. అప్పుడు అంటాడు త్యాగయ్య ఒకటే మాట, వెంకటేశ నిన్ను చూడ 10,000 కనులు కావాలనయ్యా అన్నాడు. ఇక్కడ 2 కళ్ళు సరిపోవు సౌందర్యాన్ని చూడడానికి, 10,000 కనులు. అది చూడగానే అన్నమయ్య అయితే పులకించిపోయాడండి. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ, మన్ను నెడయకుమయ్యా కోనేటి రాయడా. పైగా స్వరూపం ఎంత గొప్పగా ఉన్నదంటే, స్వామి కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. ఎంత అందమైన భావాలు చెప్పాడండి ఇక్కడ. నువ్వు మా కులదైవానివి, మా ఇలదైవానివి, కోరి మమ్ము ఏలినట్టి, మమ్మల్ని నువ్వు కోరుకుంటే మాకు దొరుకుతావు తప్ప మేం కోరుకుంటే దొరకవు. చాలా గొప్ప మాట ఉండండి. భగవంతుడు మనల్ని వరించాలి, అప్పుడే మన భగవంతుడిని పొందగలం. అందుకని మనం ఆయన చూద్దామనుకుంటే వీల్లేదు, ఆయన మనల్ని చూడాలనుకుంటే మనం కొండకెక్కగలం. తెలుసుకోండి ఇక్కడ, ఆయన చూడాలనుకోవాలి, ఆయన వరిస్తే కానీ దొరకదు. ఈ మాట ఉపనిషత్తుల్లో యమే వేషవృణితే తేన లభ్య అనే మంత్రం. మరి అన్నమయ్య పాటలు అంటే ఏమనుకున్నారు, వెంకటేశ్వరుడు అంటే ఏమనుకున్నారు, ఉపనిషత్ ప్రతిపాద్యం పరతత్వం ఆయన. అందుకే యమే వేషవృణితే తేన లభ్య అనే మాటే కోరిమమ్ము ఏలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. ఈ ఒక్క వాక్యం ఎంత అందంగా చెప్పారండి ఇక్కడ. నువ్వు మాకు పెద్దలు ఇచ్చిన నిధి. చూడండి ఇక్కడ, మన పెద్దవాళ్ళు ఏమైనా నిధులు ఆస్తులు ఇస్తే మనం ఎంత మురిసిపోతాం, అలాగే మన పెద్దలు ఇచ్చిన నిధి వెంకటపతి. తెలుసుకోండి ఇక్కడ, పెద్దలంటే ఎవరు? మన పూర్వీకులైన మహర్షులు, మహాత్ములు. వాళ్ళు ఇచ్చారు నిధిని. ఎలా ఇచ్చారయ్యా? ఇప్పుడు వెంకటేశ్వరుడు దైవము, ఆయన్ని ఆశ్రయించండి, ఆయన అనుగ్రహం పొందండి, అది దొరికితే మీ ధన్యులవుతారు. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? మీరండి అని అనద్దు, శాస్త్రాలు చెప్పాయి. అర్థమైంది కదా, శాస్త్రాలు చెప్పాయి. శాస్త్రాలు ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు. ఋషులు పెద్దలు. ఆ ఋషులు ఎలా చెప్పారు? చాలా నేరిచి. చాలా నేరిచి అంటే ఎంతో జ్ఞానాన్ని సంపాదించి అనుభవానికి తెచ్చుకుని, జ్ఞానం అంటే పుస్తకాలు చదివి చెప్పేది కాదు, అనుభవానికి తెచ్చుకునేది. తెలుసుకోండి ఇక్కడ, మహర్షులు పెద్దలు జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకుని మాకు ఇచ్చిన నిధివయ్యా నువ్వు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమ. గొప్ప మాట.
నీలమేఘశ్యాముడు కదా, నల్లని మబ్బులా ఉన్నాడండి. నల్లని మబ్బును చూస్తే వర్షం పడి తీరుతుందండి అంటాం. మరి ఆయన కృష్ణ పరమాత్మ కదా సాక్షాత్తుగా నీలమేఘశ్యాముడు. ఆ నీలమేఘశ్యామ రూపు ఎంత గొప్పగా ఉన్నది అంటే నల్ల మబ్బు. మబ్బును చూస్తే ఒక విధంగా శాంతి లభిస్తుందండి. మంచి వేసవిలో ఉన్నాం, తాపంగా ఉంది, ఆ సమయంలో మబ్బు పట్టిందనుకోండి, ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఒక్కసారి ఆ మబ్బును చూస్తే అమ్మయ్య అనిపిస్తుంది. అలాగే మనకు తాపం ఎప్పుడూ అలవాటే. ఏ తాపం లేకపోతే అదుగు తాపం మనకి. రోజు ఏదో ఒక తాపం, అవునా లేదో చెప్పండి. ఇక్కడ ఏ తాపం లేకపోతే బోరు కొడుతుంది కొందరికి. పాపం అసలు ఏ సమస్య లేకపోతే మానసిక రోగాలు వస్తాయి. అందుకు సమస్య ఉండాలి, దానికోసం ఆలోచించాలి, కష్టపడాలి. అప్పుడు వాడు ఖాళీ లేకుండా కష్టపడతాడు, అప్పుడు ప్రశాంతం. ఎందుకంటే ఖాళీగా ఉంటే కొందరు మానసిక వికారాలకు లోనవుతారు. ఇది గ్రహించవలసింది ఇక్కడ. అందుకే ఏదో తాపం మనకు అలవాటు. తాపాలు ఎన్నైనా 3 కేటగిరీస్: ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక. ఈ తాపాలు అలవాటైపోయాయి మనకి. ఎప్పటి నుంచి? అనేక జన్మల నుంచి. ఇప్పుడు నుంచి కాదుట, అనేక జన్మల నుంచి ఉన్న తాపత్రయాలు శాంతించాలి అంటే మనస్సు అనే ఆకాశంలో విష్ణువని మబ్బు పట్టాలండి. ఇక్కడ ఆ విష్ణువనే మేఘం కానీ వచ్చిందా తాపాలన్నీ పోతాయి. అందుకే గారవించి దప్పి తీర్చుకాల మేఘమా, మేం వెతుక్కోవడం కాదు, మమ్మల్ని అనుగ్రహించి మా ఎదురుగా కనబడ్డ మేఘానివి నువ్వు. లేకపోతే విష్ణువుని చూడగలమా? మన కోసం ఆయన నిలబడ్డాడు నీలమేఘంలాగా. అయితే మబ్బుకి స్వామి దేహానికి మరొక భేదం ఉందండి. ఎందుకంటే మబ్బు కురిసి కురిసి ఖాళీ అయిపోతుంది, కానీ మా స్వామి ఎంత కురిసినా ఖాళీ కాని మబ్బు. తెలుసుకోండి ఇక్కడ. అయితే బయట మబ్బు నీరు కురుస్తుంది, మా స్వామి అమృతం కురుస్తాడు. తెలుసుకోండి ఇక్కడ. కరుణామృతాన్ని వర్షించే మేఘం ఆయన, కరుణామృత జలధరం, అటువంటి స్వరూపం. అందుకే గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. అలా చెప్పినటువంటి మహానుభావుడు, నీ మంత్రం ఎలాంటిదంటే నీ మంత్రం నీ రూపం చాలయ్యా మాకు. అందుకే ఇవాళ మనకు మంత్రము రూపము రెండూ వచ్చేసి మన భాగ్యం. మంత్రం ఎలాంటిదంటే చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా. ఒక్కసారి వెంకటేశ నామం పట్టుకుంటే మరి చెడిపోం. తెలుసుకోండి. ఎంతవరకయ్యా పతనమో భయమో అంటే స్వామి పాదాలు చేరే వరకే. ఒక్కసారి వెంకటేశ అని ఒక్కసారి ఆ రూపాన్ని పట్టుకుంటే మనల్ని పడనివ్వడా స్వామి. తెలుసుకోండి ఇక్కడ.